ఓం భూవరాహాయ నమః. ఓం త్రిమూర్తి స్వరూపాయ నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః. ఓం సర్వ ఋషిభ్యో నమః. అనంత విశ్వాల విశ్వసేవా కేంద్రం, అఖండ మహాసంకల్ప ఫౌండేషన్, త్రిసత్యే విధియుక్తం శ్రేయం, త్యాగేనైక అమృతత్వ మానసు అనేటువంటి మహర్షుల రెండు ప్రతిపాదనలను అఖండ మహాసంకల్ప ప్రమాణంగా విశ్వవ్యాప్తంగా వ్యాప్తి చేసేటువంటి క్రమంలో విశ్వవీక్షకులకు విజ్ఞప్తిగా విచారణ అవగాహన ద్వారా తర్కించుకుంటూ విచారించి అవగాహన పరుచుకునేటువంటి క్రమంలో మొన్న చేసుకున్నటువంటి ఎపిసోడ్కి నివేదికకు అనుబంధంగా రెండవ నివేదికగా అనాది కాలం నుండి సృష్టి ఆరంభమైనప్పటి నుండి 4 యుగాల్లో, కృత, త్రేత, ద్వాపర, కలియుగాల్లో మానవ దేహాలు, మానవ జీవితపు మనుగడ ఏ రకంగా జీవించాలి అనబడేటువంటి ప్రమాణాన్ని అఖండ మహాసంకల్పంలో అపౌరుషయాల ద్వారా మహర్షులు దర్శించి గ్రహించి నిరంతర తపో సాధనలో ప్రస్తుతం కూడా ఉంటూ నిరంతర తపో సాధనలో ఉన్నారు. వాళ్ళు లోక కళ్యాణానికై, విశ్వశ్రేయస్సుకై నిరంతర తపస్సుల్లో ఉంటూ ఈ భూలోకంలో భూర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం భూలోకం నుంచి 7వ లోకం. ఈ 7వ లోకంలో పరమాత్మ బ్రహ్మదేవుడు, బ్రహ్మ సరస్వతులు సృష్టించుకున్న తర్వాత లక్ష్మీనారాయణ ద్వారా స్థితి కల్పించబడుతూ, శివపార్వతుల ద్వారా లయమవుతూ, మళ్ళీ సృష్టిని ఆవిర్భవింపజేస్తూ ఈ రకంగా తిరిగేటువంటి క్రమంలో విశ్వ జీవరాశుల సమస్త 24 లక్షల జీవరాశుల పైన 7 లోకాలు, కింద 7 లోకాల్లో ఉండేటువంటి సకల జీవరాశుల నిరంతర నిత్య అనేక యుగాల నిర్వహణ నిమిత్తమై అనేక మంది కోటాను కోట్ల మంది దేవతలు నియామకమై ఉన్నారు. మహర్షులు నిరంతర తపస్సు చేస్తున్నారు. అనంతమైనటువంటి విశ్వంలో ప్రస్తుత కలియుగంలో మనిషి ఆయుర్దాయం 100 సంవత్సరాలు మాత్రమే. ఈ 100 సంవత్సరాల్లో, ఈ 5126 సంవత్సరాల్లో కనీసం ఒక 100 తరాలు పునరపి జననం, పునరపి మరణం జరుగుతూ పోతూ ఉన్నాయి. ఈ జరిగేటువంటి క్రమంలో మానవుడు 100 సంవత్సరాల్లో 4 వేదాలు, 18 పురాణాలు, మహర్షుల ద్వారా ఇవ్వబడినటువంటి ఆత్మతత్వాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని ప్రస్తుత కాలంలో అవగాహన అతి సంక్లిష్టమై ఉన్నది. కానీ మహర్షుల ద్వారా దర్శించబడి, గ్రహించబడి, గ్రంథస్థం చేయబడి అఖండ మహాసంకల్పంలో ఇవ్వబడినందున సామాన్య మానవుడు, 100 సంవత్సరాలు కలిగినటువంటి మానవుడు ఇప్పుడు కానీ గతంలో కానీ ఎవరైనా కానీ పరమాత్మ తత్వాన్ని ఇది అని నిర్ధారణ చేసి వ్యాఖ్యానపూర్వకంగా ఎవరు చెప్పగలిగలేరు, దర్శించగలిగి అతి క్లిష్టమైన పరిస్థితి. ఇందువల్ల అంటే 4 యుగాల్లో మహర్షులు కొన్ని వేల సంవత్సరాలు తపోనిష్టలో ఉంటూ అనేక బీజాక్షరాలతోటి ప్రతి అధిష్టాన దేవత మంత్రము, బీజాక్షరము, ఋషి కలిసి అనేక వేద మంత్రాలను, తర్వాత ఈ 4 వేదాలను, 18 పురాణాలు, వేదాంగాలు, వేదాంగాలు తెలిసి ఉండాలి. శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, జ్యోతిషము, నిరుక్తము, కల్పము. ఈ 6 కూడి ఆ 4 నుంచి 18 పురాణాలు, 18 పురాణాల నుంచి బ్రహ్మసూత్రాల నుంచి ప్రస్థానత్రయం, రామాయణం, భారతం, భాగవతం. వీటిల్లో విష్ణు సహస్రనామం సాక్షాత్ భీష్మ పితామహుల ద్వారా విష్ణు సహస్రనామం
మానవాళికి అందించబడినటువంటి తత్వరహస్యం. 18 అధ్యాయాలు 700 శ్లోకాలతోటి ఆదిత్యునకు, మనువునకు, అర్జునుడి ద్వారా సకల జీవరాశికి ప్రతినిత్యం అనుసరించదగినది మానవ జీవితానికి మార్గం అని భగవద్గీతని ఇవ్వబడింది. ఇంకా అక్కడ మానవ జీవితాన్ని మార్గాన్ని అఖండ మహాసంకల్పం ద్వారా అక్కడ ఋషులు ఉత్తమమైనటువంటి జీవితాన్ని పనిచేశారు. దాన్ని గ్రహించే స్థితి, ఇబ్బందికరమైనటువంటి స్థితి ప్రస్తుత కలియుగంలో అనేక కారణ జన్మలు వచ్చినప్పటికీ ప్రతి సహస్రాబ్దికి ఒక కారణ జన్మ వచ్చి ఆ కాలంలో ఆ సందేహాన్ని నివృత్తి చేస్తూ వచ్చిపోవటం తప్పితే పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి మార్గాన్ని నిర్దేశించేటువంటి పరిస్థితి కేవలం బ్రహ్మాండ నాయకుడి వద్ద అఖండ మహాసంకల్పం ద్వారా ప్రతినిత్యం చెప్పబడేటువంటి క్షేత్రతత్వం, అనేక జ్యోతిర్లింగాలు 12 ద్వాదశ జ్యోతిర్లింగాల్లోనూ బ్రహ్మాండ నాయకుడి వద్ద అనేక దేవాలయాల్లోనూ చెప్పబడేటువంటి అఖండ మహాసంకల్పంలో విమర్చబడింది. ఆ అఖండ మహాసంకల్పాన్ని 4గా విభజన చేసుకొని ఎవరు గ్రహించుకోగలిగినను విశ్లేషణ ద్వారా ప్రతి మనిషికి సహజమైనటువంటి ఈ 4 వేదాలు 18 పురాణాలు మానవ జీవితాన్ని చతురాశ్రమ చతుర్విధ పురుషార్థ జీవితాన్ని చతుర్విధ చాతుర్వర్ణ కాదు, కలియుగంలో చాతుర్వర్ణ అనేటువంటి సమన్వయం ఎవరికి వాళ్ళు చూసుకోవాల్సింది. చతురాశ్రమ చతుర్విధ పురుషార్థ. చతురాశ్రమం అంటే బాల్య, యవ్వన, కౌమార, వార్ధక్య, బ్రహ్మచర్య, గృహస్థాశ్రమ, సన్యాస, బ్రహ్మచర్య, గృహస్థాశ్రమం, వానప్రస్థ, సన్యాసి ఆశ్రమం. ఈ 4 దేహంలో గృహంలోనే ఉన్నాయి. ఈ దశలు దేహానికి బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము, ఇవి 4 ఉన్నాయి. ఈ 4 ఏ దేహమైనా ఈ 4 ఆశ్రమాలలో చతుర్విధ పురుషార్థాలు 12. ఇవి 4, ఇవి 4, ఇవి 4. ఈ 12 ద్వాదశాచ్యునికి బోధించాడు స్వామి ఆదిత్యునికి. ఏంటంటే ద్వాదశాచ్యులని 27 నక్షత్రాల్లో పుట్టేటువంటి ఎవరైనా ప్రతి నక్షత్రానికి 4 పాదాలు, ప్రతి 24 గంటల్ని ఒక్కొక్క పాదానికి 6 గంటల చొప్పున 24 గంటల్ని 4 పాదాలుగా విభజన చేసి 27 నక్షత్రాలకి 27 4 108. ఈ 108 సంఖ్యతో కూడినటువంటి సమూహం, కోటాను కోట్ల సమూహం, ఈ 108 సంఖ్య ప్రకృతి రూపంలో, అమ్మవారి రూపంలో 108 నామాల్లో అమ్మవారు ఉంటుంది. ప్రకృతి నమామి భువనేశ్వరం. ఈ 108 నామాల్లో భూమి మీద ఈ కోటాను కోట్ల జీవరాశి 4 పాదాల్లో 4 నక్షత్రాల్లో పుట్టిన తర్వాత ఈ 4 నక్షత్రాల్లో ఈ 27 నక్షత్రాలు ఒక రాశిగా 12 రాసులు. ఈ 12 రాసులని సూర్యభగవానుడు నవగ్రహాలతోటి పరిపాలన చేస్తూ ఉంటాడు, అనేక గ్రహాలతోటి పరిపాలన చేస్తూ ఉంటాడు. ఈ పరిపాలన చేసే క్రమంలో ఈ రాశీభూతమైనటువంటి కోటాను కోట్ల వ్యవస్థ ఆ ద్వాదశాచ్యుల్లోకి, ఆ రాశీభూతమైనటువంటి ద్వాదశాచ్యుడు నిరంతరం కర్మసాక్షిగా ఉంటూ కర్మఫలాలను ఇస్తూ ఉంటాడు. ఇది జ్యోతిష ద్వారా మానవుడికి చెప్పబడేటువంటి పని. అందువలన ఈ పూర్తి వ్యవస్థ అంతా కూడా ఈ 4 చతుర్విధ పురుషార్థాలు, 4 మానవ దేహానికి దశలు, 4 ఆశ్రమాలు 100 సంవత్సరాలు, ఈ 12 రాసులకి 4 పురుషార్థాలని సాధించుకోవచ్చును. సామాన్యుడు కూడా సాధించుకోవచ్చును. త్రిసత్యే విధియుక్తం శ్రేయం. భగవద్గీత, విష్ణు సహస్రం మొత్తం కలిపినటువంటి సారం అక్కడ. త్రిసత్యే విధియుక్తం శ్రేయం అని అంటే భూమాతని పరమాత్మ మోస్తున్నాడు. భూమిని కోటాను కోట 24 లక్షల జీవరాశిని మోస్తూ ఉన్నది అమ్మ అనేటువంటి సామాన్యమైనటువంటి, సహజమైనటువంటి, స్పష్టమైనటువంటి స్పృహతో ప్రతినిత్యము నిద్రలేచి నిరంతరం శ్వాసని 4 యుగాల్లో ప్రతి జీవికి ప్రతినిత్యం ప్రతి క్షణం
ఉచ్ఛ్వాస నిశ్వాస. స్వామి సత్యము, ధర్మము, న్యాయము, ఉచ్ఛ్వాస నిశ్వాస. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా పరమాత్మ, అందుకనే అఖండ మహాసంకల్పంలో స్వామివారికి 108 నామాలతోటి 1008 నామాలతోటి పరమాత్మ యొక్క తత్వాన్ని అర్చన మంత్ర రూపంలో స్వామివారికి అర్చన జరుగుతున్నటువంటి క్రమంలో 108 నామాలతోటి గుణతత్వాన్ని, షడ్గుణైశ్వర్యాలు పరమాత్మ నామరూప ఆయన తత్వం ఏంటంటే 6 రకాలైన ఐశ్వర్యాలు. 6 రకాలైన ఐశ్వర్యాలు అనంతమైనటువంటి విశ్వానికి సంబంధించినవి పరిపూర్ణంగా. ఆ నామరూపం ఏ పేరైనా కానీ ఆ పేరుకి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, అనంతుడు అనేటువంటి రూపానికి షడ్గుణైశ్వర్యాలు కలవు. ఈ షడ్గుణైశ్వర్యాలు కలిగిన ఆ తత్వాన్ని 108 నామాలు 1008 నామాలతో అర్చించిన తర్వాత, నివేదించిన తర్వాత, అన్నీ నీవే అని నివేదన అయిన తర్వాత, ఈ విశ్వంలో ఉండేటువంటి పదార్థాలన్నీ నీవే అనేటువంటి నివేదన అయిన తర్వాత మంత్రపుష్పం అంతర్బహిష్య తత్సర్వం రాజాది రాజాయ ప్రసహసాయ అంటూ అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య పరమాత్మ స్థిత బ్రహ్మ విష్ణు శివాత్మక స్థిత అనేటువంటి తత్వాన్ని ప్రతినిత్యం మంత్రపుష్పం ద్వారా దేహంలో ఉంటూ వ్యాపించున్నాడు అనేటువంటి తత్వాన్ని మంత్రంలోనే చెప్పేశారు పరమాత్మ. దాన్ని విభేదించడానికి ఎవరికి ఆస్కారం లేదు. ఆ నామం, ఆ రూపం ఎట్టున్నది అనేది అనుభవం ద్వారా ఎవరికి వారు అనుభవించాల్సిందే కానీ దాన్ని ఎవరికి చెప్పటానికి ఆస్కారం కలిగింది కాదు. అందుకని అంతర్బహిష్య సర్వం వ్యాప్య పరమాత్మ స్థిత అని చెప్పని దేహంలో ఉన్నాడు, వ్యాపించి కూడా ఉన్నాడు, వ్యాపించి నిరంతరం ఇస్తున్నాడు కదా శ్వాసని అనేటువంటి స్పృహ కలిగి ఉండటం, భూమిని మోస్తూ ఉన్నది సకల జీవరాశుల్ని నిరంతరం. సకల జీవరాశి నా ఒక్కడి కాదు, ఈ ఒక్క దేహాన్ని కాదు, సకల దేహాలకి, సకల జీవరాశుల దేహాలకి నిరంతరం ఇస్తూనే ఉన్నాడు అనేటువంటి 2 సామాన్యమైనటువంటి వాళ్ళు కూడా. అందుకనే పరమాత్మ ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు, జ్ఞానులు ఈ అనంత విశ్వాల అఖండ మహా సంకల్ప ఫౌండేషన్ సామాన్యుల్లోకి దేవాలయంలో 71 శతాబ్ది చేసాం. ఈ సామాన్యుల్లోకి ఎంతమందిలోకైనా తీసుకొని వెళ్ళగలిగితే ఈ 3 సత్యాల్ని దేహాలు, గృహాలు, వ్యవస్థ సంతృప్తికరమైనటువంటి స్థితిలో ఉండే శ్రేయ మార్గంలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ శ్రేయ మార్గాన్ని ఎంతమందిలోకి వ్యాప్తి చేయగలిగినా అది భక్తి యోగం కిందకు వస్తుంది, కర్తవ్యంలోకి వస్తుంది. కర్తవ్యం, భక్తి యోగం, శ్రేయ మార్గం, వ్యాప్తి అంటే జ్ఞానం. ఆ పరమాత్మకి సంబంధించినటువంటి తత్వాన్ని వ్యాప్తిలోకి తీసుకోకపోతే పరమాత్మ దేహంలో ఆనందంగా ఉంటూ వ్యాప్తిలో ఆయన అనంతమైనటువంటి పరమాత్మ వ్యాపకమైనటువంటి పరమానందాన్ని కూడా ఇచ్చే అవకాశం కాదు. కాబట్టి దీంట్లో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టుగా మనము విచారణ చేస్తుంది నేనెవరు అనేటువంటి నేనెవరు, అవతల ఇంకో వ్యక్తి ఉన్నాడు నువ్వెవరు, ఆ వ్యక్తి నేనెవరు, ఇంకో వ్యక్తి ఉన్నాడు నువ్వెవరు, ఇక్కడ ఆ వ్యక్తి నేనెవరు, ఇక్కడ ఇంకో వ్యక్తి ఉన్నాడు నువ్వెవరు, నేనెవరు, నువ్వెవరు. వీరుగాక కోట్ల మంది ఉన్నారు. నేనెవరు, నువ్వెవరు, ఎవరెవరు, ఇది ఒక ప్రశ్న. ఎక్కడి నుంచి? సృష్టి ఆవిర్భావం నుంచి కృత, త్రేత, ద్వాపర, కలియుగాల్లో ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. ఎవరికి వాళ్ళు వేసుకుంటే అక్కడి నుంచి దానికి జవాబుని స్వీకరించుకొని కదలగలిగితే మానవ జీవితానికి మార్గం ఎవరికైనా వచ్చేస్తుంది ఖచ్చితంగా, స్పష్టంగా. ఆ ఉత్తమమైనటువంటి స్పష్టతని, నిశ్చయాన్ని ఎవరికి వారు తర్క విచారణ చేసుకొని దాన్ని అమల్లోకి వచ్చేటువంటి క్రమంలోకి వచ్చేటువంటి సందర్భం కోసంగా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రాథమిక విచారణలో ఈ ప్రశ్న ఉదయించింది. దీన్నే పరిష్కారంగా సిబిఐ క్లియర్ బాడీ ఇన్వెస్టిగేషన్ అంటే స్పష్టంగా, శుద్ధంగా, స్పష్టంగా
మానవ దేహాన్ని అధ్యయనం చేయటం, ఇన్వెస్టిగేషన్ అధ్యయనం చేసి ఆ అనుభవాన్ని, ప్రమాణ అనుభవాన్ని అభ్యాసం ద్వారా సాధన చేస్తే నిత్య అధ్యయనంగా సాధన ద్వారా పరిపూర్ణంగా బాడీని, పరిపూర్ణంగా మానవ దేహాన్ని వ్యాపించిన పరమాత్మని అంతర్బహిష్యత సర్వం వ్యాప్య పరమాత్మ స్థిత అనేటువంటి ప్రమాణాన్ని ఎవరైనా అందుకునే అవకాశం ఉంది. అందుకనే సిబిఐ, క్లియర్ బాడీ ఇన్వెస్టిగేషన్. బాల్యంలో పుట్టంగానే ఆ బాడీ ఏం చేస్తుంది, ఏ రకంగా స్పందిస్తుంది, ఇన్ని లక్షణాలు ఉన్నాయి బాడీలో. దేహము, ఇంద్రియాలు, 18 ఇంద్రియాలు, పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచప్రాణాలు, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, సత్వ రజస్తమో గుణాలు, జీవము, ఇంక ఇవన్నీ కనుక ఆత్మ, సాక్షి రూపంలో పంచకోశాలు, పంచ ప్రాణాలు, అనేక రకమైనటువంటి విషయాలు, అరిషడ్వర్గాలు, ఇవి 4 స్పష్టత. చతుర్విధ పురుషార్థ ధర్మం, అర్థం, కామం, మోక్షం స్పష్టత కనుక లేకపోతే కామ పురుషార్థంలో పుట్టడం కారణంగా ఆ కామ నుంచి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, అరిషడ్వర్గాలే మానవ దేహానికి ఈ ఇబ్బందికరమైనటువంటి శత్రు స్థితిలోకి ఏర్పడిపోతుంది. కామ పురుషార్థాలు, అరిషడ్వర్గాలు, ఈషణత్రయాలు, ఈర్ష్య, అసూయ, ద్వేషం అనేటువంటి త్రయాలు, మలదోషాలు, ఆవరణ దోషం, మలదోషము, నిక్షిప్త దోషము, కర్మలు, పూర్వకర్మ, ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ, ఇన్ని విషయాలతో కూడినటువంటి మానవ దేహం. ఈ మానవ దేహం నేనెవరు అంటే ఏమి చెప్పగలిగేటువంటి స్థితిలో లేకపోగా, అవగాహన చేసుకునే స్థితిలో లేకపోగా అసత్యం, తమస్సు, మృతం ఇవే జరుగుతూ వస్తూ ఉన్నాయి. అసత్యం, తమస్సు, మృత్యు. ఇంకా దేహం 100 సంవత్సరాలు జీవించిన దేహంలో, గృహంలో, వ్యవస్థలో బంధింపబడుతూ నిత్య బంధంతో, ఒత్తిడితోటి, రకరకాల స్థితులతోటి మృతం కావడం. ఇంకా దానికి సంబంధించినటువంటి ఇంకా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఇంకా ఊర్ధ్వలోకాల్లో ఇంకా అక్కడ ఆ నిర్వహణ వ్యవస్థ ఈ భూలోకంలో ఎవరికి తెలియదు. ఇది జరుగుతుంది అనేది మాత్రమే ఉంది. ఇంకా దాంతో సంబంధం లేదు. ఇక్కడ ఆ దేహానికి సంబంధించినటువంటి ఇవి అస్తిత్వాలు, మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి అస్తిత్వాలు ఆ దేహానికి సంబంధించి ఆ లెక్క అంతా కూడా అది పరమాత్మకు సంబంధిస్తుంది. ఇక్కడ భౌతికమైనటువంటివి, ఇక్కడ ఈ బంధాలు రకరకాలైన స్థితుల్లోకి ఈ బంధాలు కర్మ బంధాలు అయిపోతాయి. ఇక్కడ కర్మ, కామము, అక్కడికి వెళ్ళటం, ఇదంతా ఈ నియంత్రణ అంతా పరమాత్మ సంబంధించినటువంటి తత్వము ఒక్క నలక మాత్రం కూడా మానవుడికి తెలియదు. నిర్వహణ వ్యవస్థ ఎందుకనంటే 100 సంవత్సరాల మానవ దేహం 4 వేదాలు, 18 పురాణాలు ఇవి ఏవో చదివి ఇది అనడానికి ఈ దేహానికి అనంతమైన పరమాత్మని ఏ రకంగా 84 లక్షల జీవరాశుల్ని నిర్వహణ చేస్తున్నాడు అనేటువంటి నిర్వహణ వ్యవస్థ ఏ మనిషికి తెలుసు? కేవలం మహర్షులు మాత్రమే దర్శించి మౌనం వహించారు. వాళ్ళు ఆ అరణ్యాల్లోకి వెళ్ళిపోయారు. ఎందుకని అంటే నాకు తెలుసు అన్నారంటే, అల్లా తెలుసు, దేవుడు అంటే. అందుకని నువ్వు చెప్పిందే వేదమా అనేటువంటి మాట వస్తూ ఉంటుంది. నువ్వు చెప్పింది ఏమన్నా వేదమా అంటే వేదం శాసనం చేసి నిర్వహణ చేస్తుంది. ప్రకృతి నియమాలున్నాయి, పరమాత్మ నియమాలున్నాయి. అవి ఖచ్చితంగా తూచా తప్పకుండా ప్రతి సెకను కాలం కూడా అమలు జరుగుతూ ఉంటాయి ఈ భూమి మీద. వేదం చెప్పినట్టుగా 84 లక్షల జీవరాశుల మీద ప్రతినిత్యం, ప్రతి నిరంతరం అమలు జరుగుతూ ఉంటుంది. నేను చెప్పింది వేదం కాదు, వేదం చెప్పినట్టుగా వేదం నియమాలని మొత్తం నా ఇదిలో ఉన్నది. 100 సంవత్సరాల మానవ దేహం ప్రకృతి నియమాల్లో బంధించబడి ఉంటాడు. కావాలంటే చూసుకోండి, కృతయుగం నుంచి కలియుగం వరకు కూడా ఒక మానవ దేహం 100 సంవత్సరాలు ఏం చేయగలదు అంటే ఈ రాజ్యం నాది,
ఆ రాజ్యం నాది, ఇదంతా నాది, ఇది నేను, ఇది నాది, ఇది నాది, ఇది చేయగలను, ఇంతమందిని నాశనం చేయగలను, ఇంతమందిని చేయగలను, కొన్ని లక్షల మందిని చేయగలను. యుద్ధాలు వచ్చాయి ద్వాపరయుగంలో, కొన్ని లక్షల మంది అయిపోయారు. త్రేతాయుగంలో యుద్ధం జరిగింది, కొన్ని లక్షల మంది అయిపోయారు. తర్వాత కృతయుగంలో జరిగింది, కొన్ని లక్షల మంది అయిపోయారు. ఇప్పుడు విస్ఫోటం జపాన్, నాగసాకి ప్రపంచ యుద్ధాలు జరిగాయి, కొన్ని లక్షల మంది అయిపోయారు. కొన్ని లక్షల మంది 100 సంవత్సరాల మానవ దేహాలు జీవాలు పోతాయి. కానీ పరమాత్మకి నిరంతరం సృష్టించగలిగిన శక్తి, కొన్ని కోటాను కోట్ల జీవుల్ని సృష్టించగలిగిన శక్తి పరమాత్మకి నిరంతరం ఉంది. ఇది పరమాత్మ శక్తి. పరమాత్మ శక్తి ఎక్కడ? మానవ దేహ ఎంత విధ్వంసం చేసినా ఆయన పుట్టించే శక్తి కలియుగాంతం వరకు ఎప్పటికీ ఉంది కదా. ఎప్పటికీ ఆయనకి నిరంతరం పుట్టుకునిచ్చేటువంటి శక్తి పరిపూర్ణంగా ఎప్పుడూ ఉన్నది. అందుకని 100 సంవత్సరాల మానవ దేహం. రెండవది, పుట్టంగానే మానవ దేహం బాలుడు దిగించి 5 ఏళ్ళు ఊహొచ్చేటప్పటికి బాల్యంలో ఏదైనా వడ్డిస్తే అమ్మ దగ్గర పాలు తాగిన తర్వాత ఇంకేదైనా పదార్థాలు పెడుతున్నప్పుడు ఇది ఎవరిది, ఒక లడ్డు ముద్ద ఇచ్చి ఇది ఎవరిది అంటే ఇది నాది అంటాడు. ఈ సెల్ చేతికి ఇచ్చి ఇది ఎవరిది అంటే నాది అంటాడు. అది ఎవరిది అంటే నాది అంటాడు. ఇది ఎవరిది అంటే నాది అంటాడు. అన్నీ నాది అంటాడు. 5 ఏళ్ళకి ఊహ తెలిసి లైట్గా వస్తువుని తినటము, ఒక వస్తువుని పట్టుకోవడం తెలిసిన తర్వాత, తినటము, వస్తువుని స్వతంత్రంగా పట్టుకోవడం తెలిసిన తర్వాత ఇది నాది అంటాడు. ఇది నాది అనేటువంటి పదము, నాది వృద్ధాప్యం దాకా నాది అనేటువంటి దేహానికి ఆ యొక్క వాసనా బలం పట్టుకొని ఉంటుంది దేహానికి. నాది నాది నాదేంది, నాదేంది, నీదేంది. ఈ దేహం నాదేంది, నీదేంది. ఇంకో దేహం నాదేంది, నీదేంది. ఇంకో దేహం నాదేంది, నీదేంది. నాదేంది, నాదేముంది, నీదేముంది. ఈ విశ్వంలో ఎవరిదేముంది? నాదేముంది, నీదేముంది. ఈ విశ్వంలో ఎవరిదేముంది? ఎంతకాలం ఉంటుంది? ఎంతకాలం నాదిగా ఉంటుంది? నాది అనబడేది ఒక 100 సంవత్సరాలు మాత్రమే. ఇల్లు నాది, అల్లాది నాది, ఇల్లాది నాది అని కాగితాల మీద రికార్డెడ్గా కాగితం మీద ఉంటుందే కానీ నాది అని అనాది నుంచి భూమి మీదే ఉంటుంది. ఈ నాది అని 100 సంవత్సరాలు ఎంతమంది యుగ యుగాల నుంచి అనుకుంటున్నా ఆ నాది అనబడేటువంటిది ఇక్కడే ఉంటుంది. అందుకని ఒక మాట స్పష్టంగా అంటారు, పుట్టినప్పుడు వచ్చారు కానీ ఏం తేలేదు, ఏం తేకుండా వచ్చారు, మోసుకొని పోతారా అనేటువంటి డైలాగ్ని సహజంగా చాలామంది వాడుతున్నారు. ఏదైనా డబ్బులు కావాలనుకో, పుట్టినప్పుడు ఏం తేలేదు అంతుంది, తీసుకొని పోతారా అంటారు. ఎవరు తీసుకోపోయేది అది అందరికీ తెలిసింది, ఎవరు తీసుకోపోయేది కాదని తెలిసిందే ఈ విశ్వంలోనే ఎప్పుడు ఉంటూనే ఉన్నది అందరికీ తెలిసి, ఒక్క వాస్తవాన్ని మా ఋషులు చెప్పినటువంటి వాస్తవాన్ని మాత్రం గ్రహించుకోగలిగితే ఒట్టి దేహం రావడం లేదు, కొన్ని కర్మలను తీసుకొని దేహం వస్తుంది. అందుకనే శంకరాచార్యులు అద్భుతంగా చెప్పారు, పునరపి జననం పునరపి మననం పునరపి జననే జఠరే శయనం ఇహ సంసారే బహుదుఃఖారే కృపయా పాహే పాహి మురారే. అంటే ఆ జఠరసంలో గర్భంలో గర్భోపనిషత్తు చెప్తుంది. ఆ గర్భంలో జీవుడు ఏడుస్తూ ఉంటాడు, ఈ భూమికి వస్తున్నానే ఓ అని ఏడుస్తుంటాడు. ఎందుకంటే కర్మలు పూర్వ జన్మలు తెలుసు, కర్మలు తెలుసు. ఆ కర్మలు తీసుకొని ఈ భూమి మీదకి వస్తున్నాడు. ఒక కులం అని, ఒక లింగం అని, ఒక రకం అని వస్తున్నాడు ఈ సమూహంలోకి, బంధాల్లోకి. ఇన్ని అనుబంధాలు, ఎన్ని సంబంధాల్లో, ఎన్ని కర్మలో చేసుకొని పూర్వకర్మల్ని తొలగించుకుంటాడా, పెంచుకుంటాడా అనేటువంటి ఒక పరీక్షా ప్రశ్న పత్రంతో ఈ కర్మలను తీసుకొని బాలుడిగా వచ్చి వృద్ధుడిగా అనేక కర్మల్ని తీసుకుని పోవడం, కర్మలతో వస్తూ ఉన్నాడు. అనేక కర్మల్ని మూట కట్టుకొని తీసుకొని పోతున్నాడు. ఇది సత్యం. మానవ దేహం జీవంతో వచ్చి జీవిగా పైకి వెళ్తున్నాడు, సూక్ష్మదేహంతో వెళ్తూ అనేక కర్మలతో వచ్చి అనేక కర్మల్ని తీసుకొని వెళ్తాడు అనేటువంటిది సత్యాన్ని ఋషులు చెప్పారు. కాబట్టి దానికి నాదేమింది, నీదేంది, ఎవరిదేంది, దీన్ని విచారణ చేయగలిగితే
స్పష్టమైనటువంటి స్పష్టత, సిబిఐ క్లియర్ బాడీ ఇన్వెస్టిగేషన్, క్లియర్ భూమాత ఇన్వెస్టిగేషన్, క్లియర్ భగవంత ఇన్వెస్టిగేషన్. స్పష్టంగా దీన్ని కనుక అధ్యయనం చేసుకుంటూ రాగలిగితే ఈ సందర్భంగా కార్తీక మాసంలో ఈ దీక్ష సమయంలో నిత్యం సహజంగా దీంతో త్రిసత్యే విధియుక్తం శ్రేయం. నిద్రలేస్తూ కౌసల్య సుప్రజ రామ అని త్రేతాయుగంలో రామచంద్రమూర్తి నిద్ర లేచి కర్తవ్యం దైవమానికి ఉన్నాడు. కృతయుగంలో ప్రహ్లాదుడు కర్తవ్యం దైవమానికి ఉన్నాడు. ద్వాపరయుగంలో ధర్మరాజాదుడు కర్తవ్యం దైవమానికి ఉన్నాడు. ఇప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి దగ్గర తిరుమలలో కౌసల్య సుప్రజ రామ అనే సుప్రభాత సేవని మొదలు పెడతారు. అదేవిధంగా ప్రతి మానవుడు కర్తవ్యం దైవమానికం అనేటువంటి దాన్ని మొదలు పెట్టుకొని త్రిసత్యే విధియుక్తం శ్రేయం, దేహానికి సంబంధించిన సత్యం, జీవితానికి సంబంధించిన సత్యం, పరమాత్మ తత్వానికి సంబంధించిన సత్యం, 3 సత్యాలని గుర్తించి విధియుక్తంగా బ్రహ్మచర్యంలోనే దీక్షగా ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్షలు హరి హర సుత అయ్యప్ప. హరి విష్ణు పురాణం, శివపురాణం ద్వారా హరిహర రూపం నుంచి వచ్చినటువంటి సుతుడే అయ్యప్ప. అయ్యప్ప శబరిమల త్రేతాయుగం. ఈ దీక్ష 18 మెట్లు ఎక్కేటువంటి ప్రమాణంలో 18 పురాణాల ప్రమాణాన్ని, 4 వేదాల ప్రమాణాన్ని, శ్రీధర్మశాస్త్రాన్ని ఈ కార్తీక మాసంలో 40 రోజులు మండల దీక్షగా నియమాల తోరణం ప్రతినిత్యం దేహంలో గృహంలో ఏ రంగంలో పనిచేస్తున్నా వైద్యులు రకరకాల రంగాల్లో పనిచేస్తున్నటువంటి 40 రోజులు ఆచారము, సంప్రదాయము, శౌచము, ఆహారము, విహారము, సత్యము, నిజాన్ని చెప్పటం, నిజంగా ఉండటం, స్వామి అనేటువంటి నామాన్ని, దేహంలో ఉన్నాడు అనేటువంటి నామాన్ని ఆ 40 రోజులు సాధన చేస్తూ ఉంటాం. అద్భుతమైనటువంటి సాధన ద్వారా ఈ చతుర్విధ పురుషార్థాలని దాన్ని ఆ 40 రోజుల నుంచి జీవితకాలపు దీక్షగా మనం బ్రహ్మచర్యంలో కనుక ఆ దీక్షగా కన్యాస్వాములు అని చెప్పని నుండి వృద్ధస్వాముల దాకా 18 అవతారాలు అయిపోయి ఉన్నాయి. పరిపూర్ణ తత్వాన్ని, మోక్షాన్ని కూడా ప్రసాదించగలిగిన స్థితి అయ్యప్ప స్వామి దీక్ష ద్వారా ఉన్నది. దాన్నే జన్మ దీక్షగా బ్రహ్మచర్యం నుంచి చతుర్విధ పురుషార్థ దీక్ష అనేటువంటి నిశ్చయం చేసుకొని దాన్ని చేసుకోగలిగితే ప్రతినిత్యం అయ్యప్ప స్వామి గృహస్థాశ్రమాన్ని, అన్ని ఆశ్రమ ధర్మాలని అతి స్పష్టంగా దాడుతూ వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి విశ్వవృక్షంలో విజ్ఞప్తిగా 2వ నివేదికగా నేనెవరు, నాదేంది. అందుకనే నానో టెక్నాలజీలో నాదేమీ లేదు. మా నాన్నగారు ఒక కీర్తన పాడేవాడు. ఎంచి చూడ జగతిలోన ఏది నీది కాదురా, ఎంచి లెక్కలు వేసి ఆడిట్ చేసి చూస్తే ఈ జగత్తులో ఏది నీది కాదు. 100 సంవత్సరాల్లో వస్తుంది, ధనం వస్తుంది, బ్యాంకులో ఉంది, అది నాది అనుకుంటున్నాము, ఇల్లు ఉంది, నాది అనుకోవచ్చు. ఇది భగవంతుడి ఇచ్చిందిగా అనుభవించడానికి, పుణ్యాన్ని సంపాదించుకోవడానికి, ఇది పరమాత్మదిగా భావించి, పరమాత్మ ప్రసాదంగా భావించి, పరమాత్మదిగా అనుకుంటే అద్భుతమైన మోక్షం. అది దేహం ఉన్నా, ఇల్లు ఉన్నా, ఎంత ధనం ఉన్నా అది పరమాత్మకంగా మానవ జీవితం పరిపూర్ణంగా మోక్షాన్ని పొందుతాడు. కానీ ఇది ఉంది ఇంకా మన వాళ్ళకు కూడా ఇంత కూర్చాలా అంటే బంధించబడిపోతాడు కదా, అది ఇక్కడే ఉంటుంది. అందుకని ఎంచి చూస్తే జగత్తులోన ఏది నీది కాదు, ఈ దేహమే తల్లిదండ్రుల ద్వారా ఉంటుంది. ఈ దేహంతో వచ్చేవన్నీ కూడా ఇక్కడ తల్లిదండ్రులవే, భూమాతే పరమాత్మే అనుకొని జీవించగలిగితే ప్రతినిత్యం ప్రతి మనిషికి ఆనందం ఎక్కడ లేదు. దీన్నే మా నాన్నగారు చెప్పుకునేవాళ్ళు. ఇది ఎవరైనా కానీ తర్క విచారణ ద్వారా అనుభవంలోకి ఈ అనంత కేశవ ఛానల్ ద్వారా హెచ్డిఎల్ అంటారు. ఈ హెచ్డిఎల్ని పెంచుకోండి అని వైద్యులు చెప్తుంటారు. ఎల్డిఎల్ తగ్గించుకోండి, బలాన్ని, దివ్య బలాన్ని, దైవ బలాన్ని పెంచుకోండి, ధర్మ బలాన్ని పెంచుకోండి, నవవిధ భక్తి యోగాలని పెంచుకోండి. ఈ నవవిధ భక్తి యోగాలని ప్రతినిత్యం అద్భుతమైనటువంటి బలాన్ని ఇస్తాయి. కర్తవ్యం బలాన్ని ఇస్తుంది, దివ్యత్వం బలాన్ని ఇస్తుంది. 4 హెచ్డిఎల్ అంటే హ్యూమన్ డైలీ లైఫ్. మానవుడు నిత్యము
జీవించడం ఎలా అనేటువంటి దాన్ని గుర్తించి బ్రహ్మచర్యంలో స్పష్టమైనటువంటి సహజమైనటువంటి అడుగులు వేసుకుంటూ ప్రతి రంగంలోనూ మానవుడు సార్థకతను ఉత్తమ జీవితాన్ని జీవించే అవకాశం కలదు. కాబట్టి ఈ ఛానల్ని అనంతకేశవ ఛానల్ చూడండి, వీక్షించండి, గ్రహించండి. అనేక ఎపిసోడ్ల ద్వారా 2 రోజులకు ఒకసారి రాగలము. సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తూ వీక్షించండి. అనేక మంది చేత సబ్స్క్రైబ్ చేయండి. విష్ణు సహస్రనామంలాగా 1000 సబ్స్క్రైబులు ఒక లక్ష్యంగా నిర్ణయించుకుంటూ అనంత కేశవ ఛానల్ ద్వారా అనేక ఎపిసోడ్ల ద్వారా నివేదికల ద్వారా విశ్వ వీక్షకులు ముందుకు రాగలమని విన్నపం చేసుకుంటూ సబ్స్క్రైబ్ చేయండి. శుభం భూయాలు. ఓం తత్సత్.